హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము చిన్నపిల్లల కోసం పట్టు లెహంగా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసుకుందాం. బాహుబలి హ్యాండ్స్తో పాటు మనకి బ్లౌజ్ అయితే ఫుల్ బ్లౌజ్ అయితే వస్తుంది. లెహంగాని ఇంతకుముందు వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ అయితే చేశాను. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుందాం. రెండు కలిపి అప్లోడ్ చేద్దాము అనుకున్నాం, బ్లౌజు లెహంగా. కానీ లెంతీ అవుతుందని చెప్పేసి ఇలా సపరేట్ అయితే చేస్తున్నా. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని లైనింగ్ పీస్ని మనము ఇంతకుముందు కటింగ్ వీడియోలో మనమైతే చూసాం కదా. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ వేసుకుంటూ రౌండ్ చుట్టుపక్కల ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఒక పావించి అయితే విడిచిపెట్టి ఒక కుట్టు అయితే వేసేసేయండి. అలా వేసాక మనం మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు అక్కడక్కడ కట్లు కూడా మనము పెట్టుకుందాం. ఎవరైనా కటింగ్ వీడియోలు లెహంగా స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో కూడా చూస్తే మీకైతే ఈజీగా అర్థమైపోతుంది. ఎప్పుడైనా సరే బిగినర్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ వీడియో అయినా చూడాలి. అలా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సరేనా? ఇప్పుడైతే లైనింగ్ పక్కకు తీసుకుంటూ ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి. అలా వేసాక మనకి ఈజీగా మనం కట్లు పెట్టాం కదా, ఈజీగా అయితే వంగిపోతుంది. ఇప్పుడు సీదాలో మనం కుట్టేటట్టు, ఇప్పుడు ఉల్టాకేమంటే లైనింగ్ పెట్టేటట్టు అనమాట. దీన్ని లోడింగ్ అని కూడా అంటారు. సరేనా? ఇలా రౌండ్ చుట్టుపక్కల మనము ఒక కుట్టు అయితే వేసేద్దాం, ముడతలు అవి లేకుండా. దాన్ని ఉల్టా చేసుకుంటూ లైనింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో దాని చుట్టుపక్కల అవుట్లైన్ అయితే మనము పెద్ద కుట్టుతో వేసేద్దాం. అలా వేసాక ఎక్స్ట్రా క్లాత్ మనకు ఉన్నది కట్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టి బ్లౌజ్ పొడవు మనకు ఎంత కావాలో అంతకైతే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. 14 ఇంచులు పొడవు తీసుకున్నాం, కానీ 1 ఇంచ్ అయితే ఎక్కువే, 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్కువే మనము ఎక్స్ట్రా వదిలేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేసేయండి. అలా వేసాక ఇప్పుడు సెంటర్ నుండి ఒక 3 ఇంచ్ కానీ 2.5 కానీ, అంటే బ్లౌజ్ బట్టి మనకి సైజు కూడా మారుతుంది. అంతే, సెంటర్ నుంచి నేను 3 ఇంచ్ తీసుకున్నా, కింద నుండి 3 ఇంచ్ తీసుకున్నా, కింద 3 ఇంచ్ నుండి పైకి వచ్చి 5 ఇంచులకి మార్క్ చేసుకున్నా. అలా మార్క్ చేసి ఒక లైన్ కొట్టాను. ఇప్పుడైతే ఒకదానిపైన ఇలా పెట్టి ఇలా చేత్తో అంటే మనకు మార్క్ అయితే పడిపోతుంది. ఇటు సైడ్ కూడా లైన్ అయితే కొట్టేసేయండి. ఇలా పట్టుకొని స్టార్టింగ్లో సన్నగా కుట్టు రావాలి, తర్వాత మిడిల్లో కొద్దిగా లావుగా వచ్చినా పర్లేదు, చివరిలో కూడా సన్నగా రావాలి. ఈ విధంగా డాట్స్ అయితే వేసేసేయండి. 2 సైడ్స్ అయితే వేసేసేయండి. అలానే బ్యాక్ సైడ్ కూడా, బ్యాక్ సైడ్ 2 పీసులకి ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చి స్టార్టింగ్లోనూ ఎండింగ్లోనూ సన్నగా వస్తే మనకు ముడతలు లేకుండా అయితే వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడైతే బ్యాక్ సైడ్ తీసుకొని నేను మధ్యలో కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే మనకి ఉక్కు కాజాకి కావాలి కదా, అందుకని. ఇప్పుడు ఉక్కు పట్టి కాజా పట్టి అయితే వేసుకుందాం. అయితే ఇక్కడ కాజా పట్టీని డబల్ అయితే వేసుకుంటున్నా. పీస్ డబల్ వేసుకొని మనకి ఉల్టా నుండి సీదాకు వస్తుంది కాబట్టి ఉల్టాలో క్లాత్ పెట్టుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే పావించి వదిలేసి ఇలా వేసేసేయండి. అలా వేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. కట్ చేసాక ఆ పీస్ని మళ్ళీ ఇటు తిప్పుకుంటూ ఇంకొక 2 కుట్లు వేసుకుంటే అంతే, మనకి కాజా పట్టి రెడీ అయిపోయినట్టు. మనకి ఉల్టా నుండి కాజా సీదాకి వస్తుంది, అది అబ్జర్వ్ చేయండి. ఉక్కు పట్టి సీదా నుండి ఉల్టాకి వెళ్తుంది. ఉక్కు పట్టికి మనం లైనింగ్ వేసుకుందాం. చూడండి, ఇది మనకి సీదా కదా, రైట్ సైడ్ అయితే ఉక్కు పట్టి ఎప్పుడు వస్తుంది కాబట్టి సీదా నుండి ఉల్టాలోకి మనము కిందకి అలా పెట్టుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. అలా వేసుకున్నాక లైనింగ్ని పక్కకు తిప్పుకుంటూ ఇంకొక కుట్టు అయితే వేసుకుందాం. ఆ విధంగా నేను ఇంకా దగ్గర నుండి కూడా మీకు అర్థం అవ్వడానికి దగ్గర నుండి కూడా చూపిస్తాను. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచ్ మడత పెట్టేసేయండి, ఇంకొక 1/2 ఇంచ్ మడత పెట్టేసేయండి. అంటే మనకి లైనింగ్ ఓన్లీ లైనింగ్ డబల్ ఫోల్డ్ అయితే రావాలి. లైనింగ్ అయితే కిందకి బ్లౌజ్లోకి కనిపించొద్దు. లోపలికి మనము ఆల్రెడీ ఇలా మలిచి కుట్టేసాం కదా, ఆ కుట్టుతో వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఉక్కు పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. హెచ్చు తగ్గులు ఏముంటే కిందలో కొద్దిగా కరెక్ట్ చేసేయండి. అలా చేసుకున్నాక ఇప్పుడేమంటే మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా మనము ఇలా మార్కింగ్ అయితే చేసుకుందాం. ఎన్ని ఇంచీలకి మనము ఫ్రంట్ సైడ్ అయితే పెట్టామో అన్ని ఇంచీలకి అలా మార్కింగ్ చేసుకొని 2 సమానంగా పెట్టి మార్కింగ్ అలా అతికేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత 2 డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోండి.
నేను చెప్పాను కదా బ్లౌజ్ పొడవు మనకి ఎంత ఉంటుందో దానికి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్కువ పెడితేనే మనకి బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఉన్నది ఉన్నట్టు పెడితే షార్ట్ అయిపోతుంది. అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. అలా చేసుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనం ఎప్పుడైనా ఫోల్డింగ్ చేసే ముందే ఉక్సు కాజా వేసుకోవాలి. ఫోల్డింగ్ ముందు చేసి ఉక్సు కాజా తర్వాత వేసుకుంటే మనకి బ్లౌజు షార్ట్ అయినా సరే ఇప్ప తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ ఉక్సు పట్టి కాజా పట్టి కూడా ఇప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉక్కు కాజా వేసుకున్నాక మనము మడత పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఒక్క కుట్టు తిప్పితే మనకి పొడవు పెరిగిపోతుంది. ఇలా అయ్యాక డాట్స్ కూడా ఫ్రంట్ సైడ్ ఎలా వేసామో బ్యాక్ సైడ్ కూడా అలా వేసేసేయండి. ఇప్పుడైతే షోల్డర్ 2 అయితే జాయింట్ చేసేయండి. చేసాక మనం ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఇక్కడ పఫ్ స్లీవ్స్ కోసం అయితే చూడండి ఇలా డబల్ అయితే క్లాత్ నేను పెట్టుకున్నా. ఎందుకంటే మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది అని క్లాత్ని జాయింట్ చేసుకొని ఇలా పెట్టాను. ఇప్పుడు లైనింగ్ దాని మీద అంటే ఉల్టాలో పెట్టి ఒక కుట్టు అవుట్లైన్ వేసి ఎక్స్ట్రా క్లాత్ అలా కట్ చేసుకున్నా. కట్ చేసుకుంటే ఇప్పుడు సెంటర్లో మనం ఒకసారి పైన కింద కట్ పెట్టుకుందాం. మనకి మిడిల్ అని గుర్తు రావడానికి అటువైపు ఇటువైపు 4 ఇంచీలకి మార్క్ చేసుకోండి. 4 సైడ్లు చేసుకొని అక్కడ కూడా మనము కట్ పెట్టుకుంటే బిగినర్స్కి అయితే చాలా ఈజీ. ఎందుకంటే మనము సీదాలో డాట్స్ అయితే ఫ్రిల్స్ అయితే సీదాలో పెడతాం కాబట్టి మనకి మార్కింగ్ కనిపించదు. కాబట్టి ఈ విధంగా అయితే మనము చేసుకుందాం. అయితే ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే రావాలి. ఒక్క పావించు అయితే రావాలి. మీకైతే అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు. ఇంకా మీకు ఏమైనా ఫ్రిల్స్ గురించి డౌట్స్ ఏమైనా ఉంటే గజలక్ష్మి టైలరింగ్ అండ్ బ్లాగ్స్లో పట్టు లెహంగా కుర్చీలు ఎన్ని పద్ధతుల్లో వేయవచ్చు అంటే 5-6 రకాలుగా అయితే నేను చూపించాను. పఫ్ స్లీవ్స్కి ఎలా పెట్టాలి, సాదా ప్యాంట్కి ఎలా పెట్టాలి, లెహంగాకి ఎన్ని రకాలుగా పెట్టాలి, ప్రతి ఒక్కటి మీరు బిగినర్స్ అయితే కంపల్సరీ ఆ వీడియో చూడండి. మీకు క్లారిటీ అయితే అయిపోతుంది. వన్ సైడ్ అయితే మనము ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసాం కదా, అలానే కిందకి కూడా పెట్టాలి. సెంటర్ పాయింట్ నుండి ఇటు అటు 4 ఇంచీలకు మార్క్ చేసాం కదా, టోటల్గా 8 ఇంచెస్ అయితే మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ అయితే హ్యాండ్ అలా వచ్చింది కదా. ఇప్పుడు కింద మనకి మిడిల్ జాయింట్ అనేది వస్తుంది కదా. ఈ విధంగా ఇప్పుడే చూసుకోండి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా. మనం కటింగ్ వీడియోలో మార్కింగ్ చేసాం కదా, కరెక్ట్గా వచ్చిందా లేదా. అలానే మిడిల్ లూజ్ కూడా కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఆ కింద క్లాత్ని తీసుకొని ఇప్పుడు లైనింగ్ పెట్టి, లైనింగ్ మనం కరెక్ట్ మెజర్లో కట్ చేసుకున్నాం కాబట్టి బ్లౌజ్ క్లాత్ ఎక్స్ట్రా లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఇది కింద భాగం ఏది, మిడిల్ది ఏది అని ఒకసారి గుర్తు పట్టుకుంటూ లైనింగ్ కింద వేయండి. దానిపైన బ్లౌజ్ క్లాత్ని సీదాలో వేయండి. దానిపైన ఈ క్లాత్ని ఉల్టాలో మనకి కనిపించాలి. చూడండి లైనింగ్కి ఉల్టా సీదా లేదు కదా, లైనింగ్ కింద వేయాలి. తర్వాత పఫ్ స్లీవ్ వేయాలి, సీదాలో మనకు కనిపించాలి. తర్వాత ఈ క్లాత్ని ఉల్టాలో మనకి కనిపించాలి. ఇప్పుడు ఒకసారి సీదా ఉన్నాయా లేదా అని ఒక్క కుట్టేసాక మీరు ఒకసారి చూసుకోండి. ఆ పఫ్ స్లీవ్ వచ్చి ఇటు సైడ్ ఇటు మలుచుకుంటూ మనము లైనింగ్తో పాటు ఈ బ్లౌజ్ను కూడా కింద పీస్ కూడా మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి 2 కరెక్ట్గా వేసి ఒక కుట్టేస్తే సరిపోతుంది. రెండిటికి ఒక్కొక్క కుట్టేస్తే సరిపోతుంది. ఈ హ్యాండ్ వచ్చి మనకి 2 in 1గా కూడా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మనకి ఇంత పెద్ద హ్యాండ్ అవసరం లేదు, ఇంత పొడుగ్గా ఉంది అనిపిస్తే మీరు మధ్యలో ఒక్క స్టిచ్ ఇప్పిస్తే చాలు, మనకు ఓన్లీ పఫ్ స్లీవ్ అయిపోతుంది. లేదు అంటే ఓన్లీ ప్లెయిన్ స్లీవ్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇష్టమైనట్టు 2 రకాలుగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సరేనా, ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఒక్క కుట్టు ఇప్పితే చాలు. అలా మిడిల్లో ఒక కుట్టు పైన వేసేసేయండి. అదే విధంగా కింద కూడా ఒక కుట్టు అయితే వేసేసేయండి. అలా 2 కుట్లు అయితే వేసుకుంటే ఎక్స్ట్రాలు చిన్న ఎక్స్ట్రాలు అయితే వచ్చాయి కదా, ఆ ఎక్స్ట్రాలని నీట్గా చేసేసేయండి. అలా చేస్తే మనకి హ్యాండ్ అయితే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కొద్దిగా ఏదోలా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదని చూసుకోండి. మనకి హ్యాండ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. చూపిస్తున్నా చూడండి. ఫైనల్గా నేను బ్లౌజ్ను కూడా చూపిస్తాను, సరేనా. అదేవిధంగా మన బ్లౌజ్ కూడా నెక్ దగ్గర నేను సింపుల్గా లోడింగ్ అయితే చేసేసాను కదా, ఆ లోడింగ్కి మనకైతే వర్క్ అయితే వస్తుంది. ఆ వర్క్ కూడా ఎలా వేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేయండి. మనకి సెంటర్ పాయింట్ ఏమంటే షోల్డర్ దగ్గర పెట్టండి. సెంటర్లో కట్ పెట్టుకున్నాం కదా, అలా
తర్వాత ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు లోతు కూడా మనం తీసాము, కట్లు పెట్టుకోనము. ఆ విధంగా 2 హ్యాండ్స్ కూడా రెండు కుట్లతో మీరైతే జాయింట్ చేసేయండి. చూడండి మనకి ఎక్కడ చిన్న ముడత కూడా లేదు, అంత నీట్గా అయితే వచ్చింది. లాస్ట్లో అయితే నేను చూపిస్తాను. ఇప్పుడు స్టార్టింగ్లో అంటే ఫ్రంట్ సైడ్ అయితే మిడిల్కి ఒక మార్క్ చేసుకొని కరెక్ట్గా బాడీ లూజ్ ఎంత వచ్చింది, మిడిల్ లూజ్ ఎంత వచ్చింది, కిందకి మనం కట్ల కోసం అయితే 2.5 తీసుకుంటున్నా, ఇటు 1.5 అయితే తీసుకుంటున్నా. ఈ విధంగా హ్యాండ్ లూజ్ను కూడా పెట్టేసుకోండి. హ్యాండ్ లూజ్ మనకు 4 వచ్చింది కదా, 4కి జస్ట్ ఒక్క పావించైనా లూజ్ ఒక రవ్వ పెట్టండి, లేదంటే ఉన్నట్టయినా పెట్టుకోండి. మిడిల్ లూజ్ కూడా మనం చెప్పాం కదా, ఆర్మ్ లూజ్ కూడా పెట్టాం కదా, అన్ని లూజులు కూడా ఇప్పుడు కవర్ చేసుకోండి. లూజుల్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కటింగ్ వీడియో మనం చూస్తే పేపర్ కటింగ్లో చాలా క్లారిటీ అయితే ఇచ్చాను. ఒకసారి మీరు చూడకపోతే చూడండి, ఆ వీడియో చూస్తే ఇది మీ క్లారిటీ అనేది 100% అయితే అయిపోతుంది. సరేనా? ఈ విధంగా మనం అన్ని లూజులు అయితే మార్క్ చేసుకున్నాం కదా. కట్స్ కోసం అయితే ఈ విధంగా అటు సైడు ఇటు సైడు 2 సైడ్లు కూడా మనము ఆ విధంగా ఒక్కొక్క కుట్టేసుకొని కిందకైతే చిన్నగా రఫ్ చేయండి. బిగినర్స్ అయితే రఫ్ చేయండి, రఫ్ చేయకపోతే కట్స్ పెట్టేటప్పుడు ఊడిపోతాయి అనమాట, మనకి కట్స్ నీట్గా రావు. ఇప్పుడు కట్స్ కోసం చూడండి, చిన్నగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఇంకొక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోండి. అలా చేసుకున్నాక దానిపైన కుట్టు తీసేసండి, కరెక్ట్గా ఇలా అయితే వేసుకోండి. మనకి డ్రెస్కి అయితే ఎలా ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసుకుంటే సరిపోతుంది. మనము డ్రెస్కి వేసేటప్పుడు లాంగ్గా ఉంటుంది, కొద్దిగా కష్టం, కానీ బ్లౌజులో అయితే చాలా ఈజీ ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ అలా ఫోల్డ్ చేసేయండి, ముడత లేకుండా చూసుకోండి. అలా స్ట్రైట్గా కుట్టు వచ్చేటట్టు చూసుకొని అలా పాదం పైకి లేపి ఇటు పక్క తిప్పుకొని ఇంకొక కుట్టు అయితే వేసేసేయండి. ఒక్క కుట్టు అయితే మనకి సరిపోతుంది. లాస్ట్లో చివరిలో రఫ్ చేసేయండి. ఈ విధంగా అయితే కట్స్ వచ్చాయి. నేను సీదాలో కూడా చూపిస్తాను. ఇలా అయితే మనకి వచ్చాయి, చాలా ఈజీగా అయితే అయిపోతుంది. మనకి అటు సైడ్ ఇటు సైడు 2-3 కుట్లు అయితే వేసేసుకోండి బ్లౌజ్కి. మన బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ లుక్ అయితే వచ్చింది. అయితే నెక్ దగ్గర చాలా బోసుగా ఉంది కదా, మీరు అనుకుంటే ఉంటారు, కానీ ఎందుకు బోసుగా ఉందంటే దీనికి మనము వర్క్ చేసుకుందాం. వర్క్ చేసిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీరైతే మిస్ అవ్వద్దు, చాలా అందంగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే మన వీడియోస్ని షేర్ చేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.